హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కోడిగుడ్లు పసుపరుగులు ఎగరైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడవనిస్తున్నానండి. ఈలోగా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని వాటికైతే ఇలా ఘాట్లు పెట్టానండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే గుడ్లను వేయాలి, లేదంటే అడుగున అంటుకుపోతాయండి. చూడండి, నేను ఇలా గుడ్లు వేసుకొని వేయించి పక్కకు తీసుకుంటున్నానండి. పసుపరుగులు కూడా ముందుగా కడిగి పెట్టుకొని నేను ఇలా నూనెలో అయితే వేయించేసి పక్కకు తీసేస్తున్నానండి. మనం ఇలా తీయకుండానే ఉల్లిపాయలు కానీ వేయిస్తే పసుపరుగులు అనేవి బాగా విరిగిపోతాయి, చిన్న చిన్న ముక్కల్లా విరిగిపోయి ముళ్ళు ఉండిపోతాయండి. అందుకు నేను పక్కకు తీసేస్తాను. అదే గిన్నెలో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా వేయించేసాను. ఈ విధంగా అయితే వేయించేసానండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు, పసుపరుగులు కూడా వేసేసానండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నానండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేస్తున్నాను. అది మీ ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా అయితే వేసి కలిపేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కోడిగుడ్డు పసుపరుగులు ఎగురైతే రెడీ అయిపోయిందండి. నాకు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.